ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్న సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा माता जी. कृष्ण प्रभु जी. हरे कृष्ण. సో 4.24 కదా, జస్ట్ స్టార్ట్ చేసాము, భావార్థం భాష్యము స్టార్ట్ చేసాము. ఓకే, సో బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అని భగవంతుడు ఇక్కడ ఎలాగా అంటే మనం ఎలా కర్మలు చేయాలి, బ్రహ్మ అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, కర్మలు ఎలాగ యజ్ఞ రూపంలో చేయాలి అంటే మొత్తం అంతా కూడా సమర్పణ భావంతో అంకితా భావంతో రాగద్వేషాలు మాని ఆ యజ్ఞ యొక్క ఫలితాలను కూడా ఆశించకుండా టోటల్ డెడికేషన్తో భగవంతునికి ఎవరైతే అర్పిస్తారో తమ కర్మలని, ఆ కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడు తాను తీసుకుంటాడు. ఎందుకు? భోక్తారాం యజ్ఞ తపసాం అన్నాడు. తర్వాత ఎవరెవరికి ఎప్పుడు ఎలాగా ఎంత ఇవ్వాలో వాళ్ళ కర్మల అనుసారంగా భగవంతుడు ఇస్తాడు అన్నమాట. సో ఇస్తాడు కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ చెయ్యకూడదు. లీవ్ ఇట్ టు ది ఆల్మైటీ. హీ విల్ గివ్ అస్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ కర్మ, అంతే. ఒకవేళ ఒక్కొక్కసారి ఇది రాలేదు ఇది కాలేదు అని మనం అప్పుడప్పుడు చింతకి లోన్ అవుతుంటాం, ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ అంతే. కానీ భగవంతుడు దానికంటే మంచిదే మనకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ టైం గురించి వెయిట్ చేయమంటాడు అనమాట. సో అది ఇక్కడ మనం నిన్న కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాడు ఎవరు, కృష్ణ భావనామృతంలో ఉన్నట్టు వాడు, అలాగే ఎలాగా ఆధ్యాత్మిక గమ్యము వైపు ఎలాగా నడిపిస్తారో అది కూడా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకున్నాం. ఎలాగా ఒక ఆటక మీదికి ఎక్కాలి, ఒక నిచ్చెన మీదికి ఎక్కాలి. కృష్ణ భావనామృతం వల్ల మనం గోలోక ధామానికి చేరుకోవాలి అంటే మనకి దారి తెలీదు ఎక్కడ. అంటే మన హిందూ సనాతన ధర్మం ఎలా ఉందంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసారనమాట. ఇక్కడ వేరే ధర్మాల్లో ఏమిటంటే ఇక్కడ అలాగా వీక్స్ సండే ఒక చర్చికి వెళ్ళాలి, అక్కడ మనం ఆ వీక్లో అన్ని చేసిన తప్పులన్నీ కూడా మన ఆ ఫాదర్ అని ఉంటాడు కదా అక్కడ, ఆయనకి చెప్పేస్తే ఇంకా నీ పాప కర్మలన్నీ వాషౌట్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు ఏదైనా కర్మలు చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి అది సమర్పణ చేసేసుకుంటే నువ్వు నీ పాపాలు నీకు అంటవు అనేటువంటిది ఒకటి ఉన్నది. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఏమిటి, కంపల్సరీగా చర్చ్ విజిట్ ఒక సండే వెళ్ళాలి అని నిర్దేశించారు వాళ్ళకి, వాళ్ళు వెళ్తారు. అలాగే 5 సార్లు నమాజు చేయాలి, ఎందుకంటే అల్లాకి కోపం వస్తుంది, ఖురాన్లో చెప్పారు. కానీ మనకి అలాగ చెప్పలేదు, ఎందుకంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు వేదాలు అసలు అన్లిమిటెడ్ అనమాట. అసలు మనం దాని గురించి ఆలోచిస్తూ పోతే అంటే అప్పుడు ఎంతటి స్మృతి శృతి, శృతి అంటే వినడము, స్మృతి అంటే మెమొరీ, ఇవన్నీ కూడా వేదాలన్నీ కూడా ఎక్కడ మెమొరీలో ఉండిపోయాయి ఋషులకి. వేదవ్యాస భగవానుడు వచ్చి దాన్ని పుస్తకీకరణం చేశాడు. ఆయన తాటాకుల మీద రాసి దాన్ని ఇప్పుడు మనకి ప్రింట్లో లభిస్తున్నది అనమాట. ఆ ప్రాసెస్లో ఏమైందంటే కొన్ని
బికాజ్ కొన్ని వేల సంవత్సరాల్లో ఈవెన్ ఒక మొన్న ఒక పాత జనరేషన్కి ఈ జనరేషన్కి ఎంతో గ్యాప్ వచ్చేసింది. మనం చేసింది మన పిల్లలు చేయరు, మన పిల్లలు చేసింది మన మనమళ్ళు చేయరు, మన తాతలు తండ్రులు చేసింది మనం చేయట్లేదు. సో ఈ గ్యాప్ వచ్చినందువల్ల ఏమైపోతుందంటే వితండవాదం ఏర్పడిపోయింది మనలో. కాబట్టి మనకి దారి తెలీదు. ఇలాగ వెళ్ళాలా? ఇలా వెళ్ళాలా? ఈ దేవుడిని కొలవాలా? ఆ దేవుడిని కొలవాలా? ఈ దేవతని అడిగితే ఇది ఇస్తుంది. అంటే మొత్తం అంతా కూడా ఎలాగైపోయిందంటే భౌతిక జగత్తులో భౌతిక వాంఛల గురించే మనం ట్రై చేస్తూనే ఉన్నాం కానీ, యాక్చువల్‌గా ఈ భౌతిక జగత్తులో ఇది భౌతిక జగత్ అనేటువంటిదే ఒక టెంపరరీ. ఎందుకు? ప్రళయం అయిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. అలాగే మానవ శరీరం కూడా టెంపరరీ. ఇప్పుడు మనకొచ్చే సుఖాలు, కష్టాలన్నీ కూడా ఈ దేహానికే గాని ఆత్మకి కాదు. అయినప్పటికీ మనం దేహానికి హ్యాపీనెస్ ఇవ్వాలి, కష్టాలు వద్దని చెప్పేసి ఏమేమో చేస్తుంటాం. కానీ గోల్ ఏమిటి? మానవ జన్మ యొక్క గోల్ ఏమిటి? అత్యుత్తమైనటువంటి మానవ జన్మ. అది కృష్ణ భావనామృతములో మనము కృష్ణుడు మనకి హి ఈస్ ది బాస్. మనము దాస్. అంటే హి ఈస్ అవర్ బాస్. వి ఆర్ హిస్ సర్వెంట్స్. ఎందుకు అంటే మన మజిలీ ఎక్కడున్నది? గోలోక ధామానికి ఉన్నది అని ఇప్పుడు మనకి కృష్ణ భావనామృతంలో వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మధ్వ సంప్రదాయంలో కూడా అలాగే ఉంది. అలాగే రామానుజ సంప్రదాయం కూడా మోక్షము అనేస్తారు. మోక్షం అంటే ఏమిటి? హౌ టు గో టు దట్? ఈజ్ ఇట్ సో ఈజీ? మనము ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి. మనకి ఫారిన్ కంట్రీస్‌లో యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఎన్నో టెస్టులు రాయాలి. జీఆర్ఈ అని ఉంది, ఐఈఎల్టీఎస్ ఉంది, ఇంకోటుంది, ఇంకోటుంది. మళ్ళీ దాంట్లో మన గురించి మనం చెప్పుకోవాలి. ఇంకొకడు రికమెండేషన్ ఇవ్వాలి. అప్పుడు మనకి అక్కడ అడ్మిషన్ వస్తుంది. అంతే అడ్మిషనే. తర్వాత జాబ్ రావడానికి మళ్ళీ ఇంకొక ప్రయత్నం. ఆ జాబ్‌లో నిలబడడానికి ఇంకొక ప్రయత్నం. సో, చివరికి ఏమవుతుంది? ఇదంతా మనం సఫర్ చేసి, చేసి, చేసి లాస్ట్‌లో అప్పుడు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేశాము? అంటే మనకి ఎన్నో ఇప్పుడు వీడియోస్ కూడా మనకొస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. సో, మంచి వీడియోలో 2, 3 మొన్న రీసెంట్‌గా చూడడం జరిగింది. వాట్సాప్‌లోనే వస్తున్నాయి. బోరిస్ బెక్కర్ అని 1985లో వింబుల్డన్ ఛాంపియన్ ఆయనమాట. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్. అప్పుడు వింబుల్డన్ ప్రైజ్ మనీ $3,000,000 పౌండ్స్. 3,000,000 పౌండ్స్ అంటే అప్పటి కాలంలో రూ. 60 ₹50 ఉన్నది ఒక పౌండ్. ఒక రూపాయి ఒక పౌండ్ అంటే రూ. 50. మల్టిప్లై చేసుకొని చూడండి. అలాగా. అలాగే డీగో మారడోనా అని అర్జెంటీనా సాకర్ ప్లేయర్ అతను. అతను కూడా వీళ్ళందరూ కూడా తమ కెరియర్‌లో ఎన్నో కోట్ల కోట్ల ఆహ్, డాలర్స్ గాని, యూరోస్ గాని వాళ్ళ కంట్రీస్‌లో సంపాదించారు. కానీ చివరికి మొన్న బోరిస్ బెక్కర్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు నేను లండన్‌లో ఉన్న ఇల్లు అమ్మేశాను. జర్మనీలో ఉన్న ఇల్లు అమ్మేశాను. అయినప్పటికీ నేను ఇన్సాల్వెంట్ అయిపోయాను. అంటే దివాళా తీశాను. అప్పుడు కోర్ట్ ఏమన్నదంటే, "నీకు ఆ ఆస్తులు అమ్మగా ఎంతైతే వస్తుందో దాన్ని ఇచ్చేసేయి. మిగతాది మాఫ్ చేస్తాము." మరి నీ జీవితం ఎలాగా అంటే ఎవరి మీద దయా దాక్షిణ్యం మీద ఆధారపడి ఉంది. అలాగే డీగో మారడోనా అంటే కూడా చివరికి చాలా చాలా దారిద్ర్య స్థితిలో అతను జీవితాన్ని చాలించాడు. మనకి ఇండియాలో రేమండ్స్ బ్రాండ్ ఒకటుంది. రేమండ్స్ అందరికీ తెలిసిందే. విజయపత్ సింఘానియా అది ఓనర్ అన్నమాట. ఎ కంప్లీట్ మ్యాన్ అని అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది. ఆయన ఏం చేశాడు? పుత్రవాత్సల్యంతో తను ఉన్న డబ్బులు, ఆస్తి అంతా కూడా తన కొడుకు మీద రాసేసాడు పేరు మీద. సో, ఎప్పుడైతే ఆస్తి మొత్తం కంపెనీ షేర్స్ తన మీద వచ్చేసిందో, అప్పుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేసాడతను. ఇప్పుడు అతనికి మెయింటెనెన్స్‌కి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అంటే పరిస్థితి అలాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు వెలిగినప్పుడు వెలిగారు. కానీ ఇప్పుడేమైంది? అంటే చివరి స్టేజ్‌లో ఇలాగా ఏమిటి? అప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతామనమాట. మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇంకేమీ చేయలేము. ఎందుకు? దేహము సహకరించదు. మనకి అప్పుడు మన దగ్గర ఈవెన్ లక్కీలీ డబ్బు ఉన్నా కూడా, ఆ డబ్బుని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? దాని మీద 10 మంది కళ్ళుంటాయి. ఇంట్లో పని మనుషులు పెట్టుకున్నా వాళ్ళు డబ్బు మీదే ఉంటారు. సో, దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ వి ఆర్ సీయింగ్ ఇన్ టుడేస్ వరల్డ్. కాబట్టి అంటే దారి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మనం చేసేస్తున్నాం. ఏది మనం ఫాలో అవ్వాలి అనేదానికి నిర్దిష్టమైనటువంటి సాహిత్యము భగవద్గీత. ఈ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడనమాట. ఎలాగా అంటే ఇవన్నీ కూడా అంతకు ముందు శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాము. ఏమిటి? యదృచ్ఛా లాభ సంతుష్టో నిర్ద్వంద్వో విమత్సరః. ఒక్కొక్క శ్లోకాన్ని ఆణిముత్యం అనమాట. డైమండ్స్. అది ఆ మైన్ భగవద్గీత ఈస్ ఎ డైమండ్ మైన్. వి హావ్ టు యూజ్ దట్.
అది మనకి తెలియట్లేదు. సో, ఇప్పుడు మనము ఇవి వింటున్నాము. అట్‌లీస్ట్ భగవంతుడు మనకి అనుగ్రహించాడు. వి హావ్ గాట్ ద కేపబిలిటీ. శరీరం సహకరిస్తున్నది. మనం వినడానికి చెవులు పనిచేస్తున్నాయి. కళ్ళు మనకి పనిచేస్తున్నాయి చూడ్డానికి, ఇవన్నీ చదవడానికి. సో, ఇప్పుడు మనకి ఒక డైరెక్షన్ అంటూ వచ్చింది మనకి. ఈ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మిగతా శేష జీవితం ఎలా గడపాలి? అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పబడిందనమాట. అంటే ముందు నుంచే భగవద్గీత మొన్న ఒక ఇంటర్వ్యూలో గూడా ఒక అమ్మాయి ఐ థింక్ షీ ఈస్ 14 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్. భగవద్గీత ఏమిటి? నాకు అది దొరికితే నేను మీకది వీడియో పెడతాననమాట. ఏం చెప్పారు భగవద్గీతలో? చాలామంది ఇప్పుడిప్పుడు మనకి చిన్న చిన్న పిల్లలు 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20, 25 ఇయర్స్ వాళ్ళు చెప్పేస్తున్నారు. అసలు జీవితం అంటే భగవద్గీత. భగవద్గీత ఉంటే చాలు మిగతావన్నీ. ఈవెన్ ఐఐటీ ఖరగ్‌పూర్ పిల్లవాళ్ళు కూడా కృష్ణ భావనామృతంలో వచ్చి అంత టెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఐఐటీ అంటేనే కష్టము. అందులో ఛాలెంజింగ్ కొత్త కొత్త సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి ఆళ్ళు సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. సో, వాళ్ళందరూ కూడా కృష్ణ భావనామృతం వచ్చిన తర్వాత చిటికెన వేలుతో ఏస్తే చిటిక ఎంత అయితుందో అంత ఈజీగా అయిపోయింది. ఎందుకు? దే ఆర్ ఏబుల్ టు ఫోకస్. అది దాని మీద, దీని మీద ధ్యాస లేకుండా భగవంతుని మీద అందుకే అంటారు. మనకి ఒక జీవి ఎగరడానికి ఒక పక్షి మనమందరూ పక్షియే కదా! ప్రాణపక్షి మనలో ఉన్నది. మనం ప్రాణాలు అంటే ప్రాణపక్షి అన్నమాట. ఇది ఎగరాలి అంటే సాధించాలి. లైఫ్‌లో ఏదైనా సాధించాలి అంటే రెక్కలు అవసరం. ఒక రెక్క మానవ ప్రయత్నము. ఇంకొక రెక్క భగవంతునిది అనుగ్రహం. సో, ఇది ఉంటే గాని మనము జీవితంలో సక్సెస్ అనేటువంటిది సాధించలేము. అన్నీ నేనే చేసేస్తానంటే చివరికి చెయ్యవచ్చు. కానీ చివరికి ఏంటి? సాధించేది ఏమీ ఉండదు. సో, కృష్ణ భావన అది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్‌లోనే చెప్తున్నాడు. కృష్ణ చైతన్యంలో కూడిన కర్మలు ఏ విధముగా ఒకరిని చివరకు ఆధ్యాత్మిక గమ్యం వైపు నడిపించునో ఇక్కడ వివరించబడెను. అండర్‌లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా క్లియర్‌గా చెప్పారు. అంటే ఎంత ఎర్న్ చేయాలో, ఎంత ఆర్జించాలో ఒక లిమిట్ పెట్టుకోవాలి. బియాండ్ దట్ పాయింట్ ఈవెన్ షేర్ మార్కెట్‌లో గూడా మనము ఇన్వెస్ట్ చేస్తుంటే, అది పెడుతూనే పోతాం. ఒక్కొక్కసారి ఢమాలంటే ఒక్కసారి మొత్తం పడిపోతుంది. మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన రేటు వస్తుందా? రాదా? అని కూడా ఒక్కొక్కసారి ఎందుకంటే ఆశ, ఆశ అనేటువంటిది మనిషిని అది ఆశ కూడా కాదు దురాశ అనొచ్చు దాన్ని. సో, ఇట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. సో, అందుకే వైస్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు షేర్ మార్కెట్‌లో 10%, 15%, 20% మార్జిన్ పెట్టుకుంటాడు. నేను రూ. 100 పెట్టి ఒక షేర్ కొన్నాను. అది రూ. 110, రూ. 115 వచ్చిందంటే అమ్మేసేయాలి. దాని మీద మమకారం పెట్టుకోకూడదు. ఆ వచ్చిన ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అట్‌లీస్ట్ మన క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది. లేదు 120 అవుతుంది, 140 అయితే ఆ 140 పోయి రూ. 30 అయిందనుకోండి, రూ. 70 లాస్ అయిపోయిందక్కడ. సో, అలా కాకుండా లైఫ్‌లో కూడా అంతే. హౌ మచ్ ఈస్ టూ మచ్ ఎంత కావాలి? ఇది మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే జీవితంలో అంటే నా స్వానుభవము మీకు గూడా అదే ఉందేమో లేకుంటే డిఫరెంట్ అయితే చెప్పండి. ఈ ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ ఎక్కడైనా చూడండి. మీరు టెంపుల్స్‌కి గానీ, ఇలాగ ప్రవచనాలకు కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ, అందులో 85-90% లేడీసే ఉంటారు. ఓన్లీ 10% జెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఈవెన్ భాగవతంలో ఇవాళ మార్నింగ్ భాగవతంలో చెప్తున్నప్పుడు ప్రభుపాదుల వారు అందులో క్లియర్‌గా రాశారు. ఎందుకంటే ఆడవారు మృదు స్వభావులు, తొందరగా నమ్ముతారు. అలాగే గోపికల ఎగ్జాంపుల్ తీసుకోండి. గోపికలు, బ్రాహ్మణులు ఒక ఇన్సిడెంట్ ఉంది భాగవతంలో. ఏమిటి అంటే అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారు. కృష్ణ బలరాములు వాళ్ళ స్నేహితులతో పాటు అక్కడే దగ్గరలో వచ్చి క్యాంప్ వేస్తారనమాట. ఏదో పశువులను మేయించుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి నుంచి ఆ రోజు ఏదైనా ఆహారం తీసుకురావడం మర్చిపోయారు. అప్పుడు వాళ్ళు అక్కడ కనిపించినటువంటి బ్రాహ్మణులను వెళ్లి అడిగారు. "మీరు యజ్ఞం చేస్తున్నారు కదా! ఇక్కడ భగవంతునికి నివేదన అది పెడుతున్నారు కదా! మేము పిల్లలు కూడా భగవంతుని రూపాలే కదా! మాకు ఆ ప్రసాదం ఇచ్చేసేయండి" అంటే కసిరి వాళ్ళని తిట్టి పంపించేస్తారు వాళ్ళు. సరే కృష్ణుడు అప్పుడు ఆళ్ళ స్నేహితులు వచ్చి చెప్తారు ఇలాగా వాళ్ళని తిట్టి పంపించేశారు. ఇవ్వట్లేదు. ఆకలవుతుంది. ఏం చేయాలి కృష్ణ అంటే, సరే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ బ్రాహ్మణుల సతీమణులున్నారు ఇంటి దగ్గర అటు సైడు. మీరక్కడికెళ్ళి వాళ్ళని అడగండి. కృష్ణ బలరాములు వాళ్ళ స్నేహితులతో పాటు వచ్చారు. ఆకలి మీద ఉన్నారు. ఏదైనా తీసుకొని రమ్మని అంటున్నారు అని చెప్పండి అంటే, వెళ్లి చెప్తారనమాట ఈ స్నేహితులు. వెళ్ళంగానే వాళ్ళేం చేస్తారంటే, ఇంటిలో వండిన పదార్థాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఆరగింప చేస్తారు. అంటే తల్లి మనసు, ఆడవార మనసు అంత సున్నితము.
తర్వాత వాళ్ళు తొందరగా భగవంతుడే వచ్చినప్పుడు ఇంకా భగవంతునికి ఇవ్వకుండా వేరే ఏదో ఎక్కడో ఉన్నాడని అనుకోవడము తప్పు అని అంటారు. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే అవర్ డ్యూటీ యాజ్ బెటర్ హాఫ్ ఆఫ్ ది హౌస్, మనము మన ప్రభువులని అంటే మీ హస్బెండ్స్ని కానీ పిల్లలని కానీ ఇదే మెయిన్ డైరెక్షన్. వాళ్ళకి మనం ఇవ్వగలిగేది లైఫ్లో ఏమిటంటే కృష్ణ భావనామృతము. బికాస్ దే షుడ్ నాట్ బి లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మెటీరియల్ డిజైర్స్. అల్టిమేట్లీ దే విల్ బి అన్హ్యాపీ. రేపు ఎప్పుడో పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అనుకోకూడదు, మా అమ్మ నాన్న నాకు అసలు కృష్ణ భావనామృతం గురించి చెప్పలేదు, ఇవన్నీ కూడా వేస్ట్, మనం ఇంత అర్న్ చేసిందంతా చివరికి మనం తీసుకెళ్ళలేము. వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఊరికే పరిగెత్తుతూనే ఉన్నాము, ఎండమావుల్లాగా ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ హ్యాపీ ఇన్ లైఫ్. మనం లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే భగవంతుని సేవ చేసినప్పుడే హ్యాపీగా ఉంటాం. సో ఆ భావనామృతము మన రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అంటే నేను కొద్దిగా లిబర్టీ తీసుకుని చెప్తున్నాను మనందరికీ. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే మన బాధ్యత ఉన్నది. వింటారు చెప్పింది, పిల్లలు వింటారు, మన యజమానులు యజమాను అని అనకూడదు అనుకోండి, లైఫ్ పార్ట్నర్స్, దే విల్ హ్యావ్ టు లిజన్, వీ హ్యావ్ టు డ్రైవ్ దెమ్. చాలు, ఇంకా ఇంత చేశారు కదా, 10 to 9, 11, 12 అయితే అసలు ఎప్పుడు మరి స్టాప్ చేయాలి? దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మనం వి వర్క్, we earn wealth at the cost of health, and to regain our health we have to spend our wealth అని ఒక ఇంగ్లీష్ సామెత ఉన్నది. సో అది మెయిన్ వెల్త్ ఏమిటంటే కృష్ణ భావనామృతము, కృష్ణుని వైపు మళ్ళడము, కృష్ణుడు చెప్పింది అనుసరించడము అనేటువంటిది మనము తెలుసుకోవాలి ఇక్కడ. సో కృష్ణ చైతన్యంలో నిండిన కర్మలు, కూడిన కర్మలు ఏ విధముగా ఒకరిని గమ్యము గోలు వైపు నడుస్తుంది ఇక్కడ వివరించారు. అలాగే కృష్ణ చైతన్యంలో వివిధ రకాల కార్యకలాపాలు ఉండును. ఏమిటి? ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఎవరెవరికి ఏది టాలెంట్ ఇచ్చాడో భగవంతుడు ఆ ప్రకారం చేయాలి. సపోజు ఈ మనలో కొంతమంది మంచి గొంతు ఉన్నది, మ్యూజిక్ ఉన్నది, వాళ్ళు భగవంతుని ఆ అసోసియేషన్ వెళ్ళినప్పుడు ఎక్కడైతే సంగీతం భగవంతుని మీద పాటలు భజనలు చేయవచ్చు. ఒకరికి మంచి ఆర్ట్ ఉన్నది, అలాగే ముగ్గులు వేయచ్చు. ఇంకొకళ్ళకి డెకరేషన్, పూలు గుచ్చడము, మాలలు చేయడము, వాళ్ళకి అది ఉంది. ఇంకొకళ్ళకి మంచి మంచి దుస్తులు కుట్టడము, కొనడము, అలంకారం చేయడము భగవంతునికి ఉండొచ్చు. కొంతమందికి కుకింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సో ఇలాగ ప్రసాదం తయారు చేయవచ్చు. ఇంకొకళ్ళకి సాహిత్యం మీద ఉండొచ్చు, అంటే భగవంతుడి భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదివి వినిపించి అందులో అర్థం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంతా వినిపించడము, వాళ్ళని కూడా ఆ కృష్ణ భావనామృతం వైపు మళ్లించడము. కొంతమందికి డొనేషన్స్ కలెక్ట్ చేయడము, పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఇవన్నీ కూడా ఈ కార్యకలాపాలు వస్తాయి. ఎందుకంటే చెప్తారు ప్రభుపాదుల వారి పుస్తకాలు, దే ఆర్ లైక్ టైమ్ బాంబ్స్, ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ ఎనీ టైమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి అది మనకి ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఇంటికి ఒక సన్యాసి వస్తాడు, అంటే గురువు గారు వచ్చినప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా మాతాజీ అది ఒక స్టోరీ భగవద్గీత గురించి? అదేగా ప్రభుజీ, వాళ్ళ కొడుకుకి నమ్మకం ఉండదు. కరెక్ట్, అదేగా ప్రభుజీ. ఇంట్రెస్ట్ ఉండదు. 6 నెలల తర్వాత మళ్ళీ అతను వస్తాడు, వచ్చి ఆ కొడుకు చేసిన నింద, అంటే డబ్బులు ఉన్నాయి ఎక్కడ పోయిందంటే, సరే మీరు అక్కడ భగవద్గీత ఉంది, ఆ బుక్ లోనే ఉన్నాయని చెప్తారు ప్రభుజీ. ఆ పుస్తకంలో ఉంది, తీయండి చూడండి అంటే అక్కడే ఉంటుంది. అంటే 6 నెలలుగా మీరు ఆ పుస్తకాలు అసలు తీయలేదు అంటే ఉంటాయి, అది ఇట్ ఈస్ దేర్, దట్ ఈస్ లైక్ ఏ మైన్, డైమండ్ మైన్, మనం వీ హ్యావ్ టు యూజ్ దట్. సో ఇది కృష్ణ చైతన్యంలో వివిధ రకాల కార్యకలాపాలు ఉండును. మనకి ఏది భగవంతుడు ఏది మనకి ఇచ్చాడో ఆ టాలెంట్ని మనం యూజ్ చేయాలి. అవన్నీ రాబో శ్లోకాలలో వివరించబడును, ఇంకా ముందు చెప్తున్నారనమాట. కానీ ప్రస్తుతము కృష్ణ చైతన్య సిద్ధాంతము మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఏమిటి? భౌతికత్వములో బద్ధుడైన బద్ధజీవికి భౌతిక భావనతోనే కర్మ చేయవలసి వచ్చినను ఏదో విధముగా అట్టి వాతావరణం నుండి అతడు బయటపడవలెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మనం మెటీరియల్ డిజైర్స్లో ఉంటే ఇట్ ఈస్ ఎ బంధనం అయిపోతుంది మనకి, ఈ బంధనం. అందుకే ఆ బంధనం ఎలాగా అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. సపోజ్ ఒక ఇల్లు ఉన్నదనుకోండి, డబ్బులు వచ్చాయి, ఇంకేం చేయాలి? షేర్ మార్కెట్లో పెట్టాము, గోల్డ్ కొన్నాము,
ల్యాండ్స్ కొన్నాము, అయినా డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలి? సరే ఇంకొక ఇల్లు కొందాము. ఆ ఇంకొక ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంకో ఇల్లుని మెయింటైన్ చేయాలి. ఒక ఇంట్లో మనం ఉంటాం, ఇంకొక ఇల్లు ఆ రెంట్కి ఇద్దాం. ఆ రెంట్కి ఇచ్చిన తర్వాత టెనెంట్ బాగున్నాడా, దానికి మెయింటెనెన్స్, వాడి ప్రాబ్లమ్స్. సో ఇలా జీవితంలో మోర్ దాన్ వాట్ యు హ్యావ్. అందుకే అంటారు యూ షుడ్ బైట్ ఓన్లీ దట్ మచ్ యూ కెన్, యూ షుడ్ చ్యూ. అంటే మీరు ఎంత నమలగలరో అంతే ముద్ద నోట్లో పెట్టుకోవాలి. బియాండ్ దట్ పాయింట్ ఏమవుతుందంటే అది మానసిక సంతులాన్ని అది ఛాలెంజ్ అయిపోతుంది అనమాట. మనం చేసుకోలేము. దానివల్ల ఎన్నో ప్రెషర్స్, స్ట్రెస్సులు చూస్తూనే ఉన్నాము మన ఫ్యామిలీస్లో. 2-3 బిజినెస్లు పెట్టుకోవడము, ఒక దాంట్లో లాస్ రావడము, ఇంకో దాంట్లో ఏదో ప్రాఫిట్ వచ్చి దాంట్లో మళ్ళించడము. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్. అది అంటే ఈ భౌతిక జగత్తులో బద్ధజీవికి భౌతిక భావనతో కట్టుబడి చేసేస్తాడు. దీనిలోంచి బయటపడాలి. ఎందుకు బయటపడాలి అంటే ఇది మనం ఉన్నది ఏమిటి? మనం ఉన్నది ఈ భూలోకము. ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ దట్, దుఃఖాలయం అశాశ్వతం అంటాడు భగవంతుడు. మనం ఉన్నదంతా కూడా దుర్గము. ఏమిటి? ఈ ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తాము, దాన్ని ఔషధాలయం అంటాము. గ్రంథాలయానికి వెళ్తాం, అదేంటి? గ్రంథాలయం, లైబ్రరీ, ఆలయం, గ్రంథాలు ఉన్నటువంటిది. అలాగే ఈ భౌతిక జగత్తు ఏమిటంటే ఇది దుఃఖానికి ఆలయము, దుఃఖాలకి నెలవు. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి 3 రకాల తాపాలు తప్పకుండా ఉన్నాయి. ఏమిటి? 3 తాపాలు: ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఏ మనిషి కూడా ఇక్కడ సుఖంగా ఉండలేడు, మానసికం కానీ శారీరకంగా కానీ, either ఫైనాన్షియలీ ఆర్ మెంటలీ, స్పిరిచువల్లీ, రిలేషన్షిప్, జాబ్ ప్రాబ్లము, ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అలా ముక్కుతాడు వేసి పట్టేశాడనమాట. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అంటే భగవంతుడే చెప్తున్నాడు దానికి భగవద్గీతలో. ఏమిటి? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గతి. అంటే ఎవరు మాముపేత్య పునర్జన్మ, నా దగ్గరికి ఎవరికైతే వస్తారో, మాముపేత్య పునర్జన్మ, ఈ దుఃఖాలయం అశాశ్వతం. ఇదేమిటి? 2 ఇక్కడ చెప్తున్నాడు. ఈ భౌతిక జగత్తు దుఃఖ ఆలయము, దుఃఖానికి ఆలయము, అండ్ అశాశ్వతము, ఇట్ ఈస్ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. శాశ్వతము కానిది అశాశ్వతము. అంటే ఏది మనం ఇక్కడ సంపాదించినా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. పేరు, సౌందర్యము, యవ్వనము, డబ్బు, ఇల్లు, ఎవ్రీథింగ్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. బికాస్ ఖాళీ హాత్ ఆయా, ఖాళీ హాత్ గయా అంటాడు. ఉట్టి చేతులతో వచ్చాము, ఉట్టి చేతులతో పోతున్నాము. మధ్యలో ఎందుకు ఇంత తపన అంటాడు భగవంతుడు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గత. ఇది తెలిసిపోతుంది ఎవరికి? మహాత్ములకి తెలుస్తుంది. నాప్నువంతి మహాత్మన, దే నో దిస్, గ్రహించారు. సంసిద్ధిం పరమాం గతి, వాళ్ళకి సంసిద్ధి. పరమాం గతి అంటే గోలోకధామం. పరమ అంటే ఉత్కృష్టమైనటువంటి గతి. ఏమిటి? గోలోకధామం. సంసిద్ధి రాసి పెట్టినటువంటి, రాస్తున్నాను. ఎవరు? మాముపేత్య, నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. సో ఆ భౌతిక జగత్తు నుంచి వీలైనంత వరకు మనము, అంటే సంపాదించకూడదా అని కాదు, అలాగని క్వశ్చన్ చెప్పట్లేదు. అసలు అర్జునుడికి చెప్తుంది, అది చెప్పడమే అది. నీ పని నువ్వు చేయాలి. అంటే ఏమిటి? నీ పని చేస్తూ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అంటాడు భగవంతుడు. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నన్నే తలంచుకుంటూ చెయ్యి, అప్పుడు ఆ కర్మ యొక్క ఫలితం నీకు అంటదు, బాధ ఉండదు అని చెప్తున్నాడు. సో అది మనం చేయాలి. కాబట్టి అట్లు భౌతిక వాతావరణం నుండి బద్ధజీవుడు బయటపడు విధానమే కృష్ణ చైతన్యము. అండర్లైన్ చేసుకోండి మాతాజీ, ప్రతి ఒక్క సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. అట్లు భౌతిక వాతావరణం నుండి బద్ధజీవుడు, జీవుడు అంటే మనందరూ జీవులు ఎలాగున్నాము? బంధించబడి ఉన్నాము. ఇక్కడ వీఆర్ చైన్డ్ బై వే ఆఫ్ అవర్ డిజైర్స్, అవర్ అటాచ్మెంట్స్, అవర్ రిలేషన్షిప్స్ అండ్ సో ఆన్. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దట్. కాబట్టి ఈ భౌతిక వాతావరణం నుండి బద్ధ జీవుడు బయటపడు విధానమే కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? కృష్ణుడు ఈజ్ ది సుప్రీం పర్సనాలిటీ. ఏమిటి? కృష్ణునికి అన్ని కార్యాలు, అన్ని ఫలితాలు అందించాలి. రాగము, ద్వేషము, ఆసక్తి వదిలిపెట్టి వచ్చిన దాంతో యదృష్టా లాభ సంతుష్టో నిర్ద్వంద్వో విమత్సరః, వితౌట్ జెలసీ. నిర్ద్వంద్వో, సుఖము కానీ దుఃఖము కానీ అన్ని ఆయనకే వదిలేసేయాలి. సో అప్పుడు అది కృష్ణ భావనామృతంలో ఆ కృష్ణ చైతన్యం అనేటువంటిది మనకు కలుగుతుంది.
ఇంతవరకు క్లియర్ అయింది మాతాజీ? ఇందులో ఏమన్నా క్వశ్చన్? అయ్యింది ప్రభుజీ. హరి బోల్. ఓకే, సో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మాయా నుంచి బయటపడాలంటే కృష్ణ భక్తి భావన ఒకటే మార్గం అని అంతే చెప్పారు కదా. మాతాజీ. ఎస్, అదే వసుదేవుడు కృష్ణుని చేతిలోకి ఎత్తుకున్నాడు. చేతికున్నటువంటి సంఖ్యలు, డోరుకున్నటువంటి సంఖ్యలు, తాళాలు అన్నీ ఆ, ఏమిటి ఆ, వీడిపోయాయి. సో ఈవెన్ యమునా నది కూడా దారి ఇచ్చేసింది. ఎందుకు? భగవంతుడు. సో అడ్డు ఉండదు. భగవంతుడి చేతిలోకి వస్తే, చేతిలోకి తీసుకున్నామంటే మనకి ఏ అడ్డు భగవంతుని చేతిలో తీసుకోవడం అంటే అంత సులువు కాదు. అట్లీస్ట్ భాగవతాన్ని తీసుకుందాము, అది అంతే మనకి మన దగ్గర ఉంది కదా. భగవద్గీతని తీసుకున్నా, భాగవతాన్ని తీసుకున్నా, రోజుకి ఒక్కసారి కంటికి అద్దుకుని ఒక్క శ్లోకం చదివి పక్కన పెట్టినా కూడా దట్ మీన్స్ దట్ డే ఈస్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్. సో అదే చెప్తున్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాడు. అంటే ఎలాగా భౌతిక జగత్తు నుంచి బయటపడడం ఏమిటి అంటే, సపోజ్ మనము ఒక పార్టీకి వెళ్ళాము. ఆ పార్టీలో స్వీట్స్, అలాగే పన్నీరు, ఇటు వచ్చి నార్మల్ ఇవన్నీ కామన్ కదా ఇప్పుడు పార్టీస్లో. తినేస్తాము. ఎందుకు? ఎప్పుడో ఒకసారి ఎంత మంచి, అబ్బా చాలా బాగుంది, మంచి రుచిగా ఉందని తినేస్తాము. అప్పుడు ఏమవుతుంది? మనం నార్మల్గా స్టమక్కి ఎంత మనకి ఇంటి దగ్గర లిమిటెడ్గా తీసుకుంటుంటాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి డబ్బులు త్రిబుల్ అయిపోతుంది. ఇంకా మన ఫ్రెండ్స్ వాళ్ళు బలవంతం చేసి, ఆ హోస్ట్ బలవంతం చేసి తినిపించేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనకి అజీర్ణం అవుతుంది. సో పాల పదార్థాలు, స్వీట్స్ తీసుకున్నప్పుడు దానికి విరుగుడు కూడా ఏమిటి? పాల పదార్థాలతో చేసినటువంటి పెరుగు అని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ భౌతిక జగత్తులో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి దానికి విరుగుడు ఏమిటి? దీని నుంచే బయటపడడం. అదే కృష్ణ భావనామృతము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీతలో తెలుపబడినప్పుడు భౌతిక భావనలో మునిగిన బద్ధజీవుడు కృష్ణ చైతన్యముతో నయము చేయవచ్చును. అంతే, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ విధానము సాధారణముగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చేయబడు కర్మగా తెలియబడును. సో ఏది చేస్తున్నా కూడా ఆయన గురించి చేయడం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా ఏమిటంటే, మిత ఆహారము మిత వ్యవహారం అనేటువంటిది ఉంది సైంటిఫిక్గా. అంటే మనం ఎంత తీసుకోవాలి అంటే, జపనీస్ వాళ్ళు ఎందుకు 120 130 సంవత్సరాలు అందరూ 100 క్రాస్ అయిపోతారు అక్కడ లైఫ్లో. 100 అంటే మనకి ఇక్కడ 60 70 అన్నమాట. అక్కడ 120 130 లాంగెవిటీ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ జపాన్. ఎందుకు అంటే వాళ్ళు దే విల్ ఈట్ ఓన్లీ 80% ఆఫ్ దేర్ రిక్వైర్మెంట్, 20% ఖాళీ పెట్టేస్తారు కడుపుని. సో దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్. సో మీరు చూడండి జపనీస్ ఎలాగా వాళ్ళు మనల్ని గ్రీట్ చేస్తారంటే, నడుము నుంచి ఇలాగ కిందికి వంగి, అంటే ఆల్మోస్ట్ సాష్టాంగ ప్రణామం చేసినట్లు గ్రీట్ చేస్తారు. మనం ఎలా గ్రీట్ చేస్తాము? ఒక చెయ్యి, అది కూడా సగము కనిపించినట్లు సెల్యూట్ కొట్టినట్టు సగానికి నిలుపుతాము. సో అంటే వీఆర్ నాట్ యాక్టివ్, ఒకటి. రెండు, వీఆర్ ఓవర్ ఈటింగ్. ఈ రెండిటి వలన కూడా ఆరోగ్య సమస్యలు మనకి తలెత్తుతున్నాయి. దానివల్ల ఏ విషయంలో కూడా మనము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. దట్ ఈస్ ది ప్రాబ్లం. సో మిత ఆహారము మిత వ్యవహారం అనేటువంటిది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పలేదు, బట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఈ విధానము అంటే కృష్ణ చైతన్యంతో నయం చేయవచ్చును. ఎప్పుడు? వెన్ వి ఆర్ మెయింటైనింగ్. ఈ దేహాన్ని కూడా, దేహం అనేటువంటిది ఒక రథము. ఆ రథాన్ని మనము ఆయిల్ పెట్టి దాన్ని కరెక్ట్గా వాష్ చేసి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకున్నప్పుడే అది గమ్యం వైపు వెళ్తుంది. అది శరీరాన్ని మనం గనక సరిగ్గా చూసుకోలేకపోతే మనం ఇంకా ఏ పని కూడా చేయలేము. అదే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాడు. సో ఇఫ్ ద బాడీ ఈజ్ గుడ్, ఇఫ్ యు మెయింటైన్ ఇట్ వెల్, దెన్ ఇట్ కెన్ డూ వండర్స్ ఇన్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువలీ. అలాగే మైండ్ అంటే స్ట్రాంగ్ మైండ్ ఇన్ ఏ స్ట్రాంగ్ బాడీ అనేటువంటిది కూడా మనం వింటున్నాం అన్నమాట. ఓకే, సో భౌతిక జగత్తులో కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యంలో అనగా విష్ణువు కొరకై నిర్వహించబడునో అంత అధికముగా పూర్తి వాతావరణము ఆధ్యాత్మికంగా రూపొందగలదు. ఇదే రామ అవతారంలో, అలాగే సత్యుగంలో, కొంతవరకు ద్వాపర యుగంలో. సత్యయుగం అంటే కృతయుగము ఫస్ట్. ఆ కృతయుగంలో మనుషుల యొక్క ఆయుష్ 100,000 years, అంటే 1 lakh, 1,00,000 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలం అన్నమాట.
అందులో 60,000 70,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సులో గడిపేవాళ్ళు. 30,000 ఇయర్స్ మట్టుకు కేవలము ఈ భౌతిక జగత్తులో వాళ్ళు సాంసారిక జీవితాన్ని గడిపేవాళ్ళు. అంటే మాక్సిమం 70-80%. అందుకే అక్కడ టైంకి వర్షాలు పడడము, ఈ అకాల మరణాలు లేకపోవడము, అర్త్‌క్వేక్స్ గానీ, భూకంపాలు గానీ, కరువులు గానీ లేకపోవడము. సో, ఇవన్నీ ఉండేది. ఆ టైంలో సస్యశ్యామలంగా ఉండేది. అలాగే మళ్ళీ రామావతారం వచ్చినప్పటికీ జనులలో ఏమైంది? 1/10 అయిపోయింది. 10,000 ఇయర్స్ బతికేవాళ్ళప్పుడు. తర్వాత 1000 ద్వాపర యుగము, ఇప్పుడు 100 ఇయర్స్. అంటే అలాగా డిగ్రేడ్ అయిపోతూ వస్తున్నదనమాట. సో, ఎంత అధికంగా కృష్ణ చైతన్యంలో అందుకే ఇప్పుడు కూడా మనకి ఆర్ యాక్చువల్లీ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కలియుగ అంటారు మన ప్రభుపాదుల వారు అంటారు, ఈ 10,000 సంవత్సరాలు కలియుగంలో ఫస్ట్ 10,000 ఇయర్స్ ఆర్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కలియుగ. అందుకే ఇప్పుడు చూడండి ఎంతమంది మహనీయులు వాళ్ళందరూ పోను ఇంకా కలియుగంలో చాలా చాలా దుష్కృత్యాలు మనం అసలు ఊహించలేనటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నది. అది శ్రీమద్ భాగవతంలో 12th క్యాంటోలో వివరించారన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఐ విల్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. వి విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏముందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆధ్యాత్మికంగా రూపొందగలదు. ఏమిటి? విష్ణువు కొరకై నిర్వహించబడేటువంటి కర్మలు. బ్రహ్మము అనగా ఆధ్యాత్మికం అని కూడా అర్థము. నిన్న డిస్కస్ చేశాము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజస్సు అయిన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. సో ఇవన్నీ అతని దివ్య శరీరం యొక్క కాంతి ఆధ్యాత్మిక తేజస్సు అయిన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. అదే మనకి కుంతి ప్రేయర్స్లో ఉన్నది కదా, నువ్వు అందరికీ ఎదురుగా కనిపిస్తున్నా కూడా నిన్ను దేవుడని అసలు ఎవరు ఏమిటి దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్. అసలు నిన్ను దేవుడని నాకు తెలుసు. ఎందుకు? నువ్వు చిన్నప్పుడే పూతన వంటి రాక్షసిని చంపావు, శకటాసురుణ్ణి, తర్వాత తృణావర్తుణ్ణి, తర్వాత గోవర్ధనగిరిని 7 రోజులు నిరవధికంగా చిటికెన వేలు, ఎడమ చేతి చిటికెన వేలు మీద లేపి పట్టుకుని గోపాలకుల్ని, గోవులందరినీ, ఆ గోకులంలో ఉన్నటువంటి గోవులని, అక్కడ గోవాసులని కూడా అవన్నీ కూడా ఎటువంటివి? అలౌకికమైనటువంటి కర్మలు. అవి చూసి కూడా అంగీకరించలేదు. కాబట్టి పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. ఎవరికైతే అదృష్టం ఉన్నదో వాళ్ళే భగవంతుని చూడగలరు, అతనిలోని దివ్యమైనటువంటి జ్యోతిని చూడగలరు అనమాట. సో అందుకే మనకి ఈవెన్ రాజసూయ యాగంలో కూడా భీష్మాచార్యులు 800 సంవత్సరాలు, విరాటుడు 800 సంవత్సరాలు, అలాగే కృతవర్మ, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కూడా 600-700 సంవత్సరాలు. కృష్ణుడు అప్పుడు ఇంకా 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 106 సంవత్సరాలు, అంతే చిన్నవాడు అందరిలోకి. కానీ అందరూ కూడా అతనికి అగ్రపూజ ఇవ్వాలి అని చెప్తారనమాట. ఒక్క శిశుపాలుడు వాళ్ళ ఫాలోయర్స్ మట్టుకే వ్యతిరేకిస్తారు. అంటే భగవంతునిలో, ఆ కృష్ణునిలో ఆ బ్రహ్మత్వాన్ని చూడలేకపోయారనమాట వాళ్ళు. కాబట్టి మనం అది ఎవరికి భగవంతుడు అదృష్టం ఉంటేనే అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. సో ఎప్పుడైతే మనం కృష్ణ భావనామృతంలో ఉంటామో అప్పుడు మనకి అటువంటి ఆ జ్యోతి ఆర్ ఆ రే అనేటువంటిది మనకి గురువు ద్వారా లభిస్తుంది అనమాట, డైరెక్షన్. అప్పుడు మనము గురువు ఈజ్ లైక్ ఏ ట్రాన్స్పరెంట్ పరద, ఒక కర్టన్ ఉంది కదా, భగవంతునికి భగవంతునికి భక్తునికి మధ్య గురువు ఉంటాడు. సో గురు ద్వారా మనం భగవంతుని వైపుకు వెళ్ళాలి. డైరెక్ట్గా భగవంతుడు అడ్మిషన్ ఇవ్వడు. ఈవెన్ లక్ష్మీదేవి రికమెండ్ చేయాలి, గురువు ద్వారా నివేదించుకోవాలి. ఇప్పుడు ఈవెన్ బ్రహ్మగారు, బ్రహ్మదేవుడు, శివుడు అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకున్నప్పుడు కేవలం ఒక్కొక్కసారి ఆయన మాట బ్రహ్మదేవునికి మట్టుకే వినిపిస్తుంది, మిగతా వాళ్ళకి వినిపించదు. అంటే అతడు అనుగ్రహిస్తే దర్శనం అవుతుంది, మాట కూడా వినిపిస్తుంది, లేకుంటే వినిపించదు. సో అటువంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ భగవంతుడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అస్తిత్వమును కలిగిన ప్రతిదీ ఆ బ్రహ్మజ్యోతిలో స్థితిని కలిగి ఉండను. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగం చేత ఆవహింపబడినప్పుడు భౌతికంగా పిలువబడను. బికాస్ మనకి అలా అందుకే అంటారు ఏమిటి? యథా అన్ను తథా మన్. సాత్వికమైనటువంటి భోజనం చేసినప్పుడు మనం పలుకులు చాలా క్లియర్గా ఉంటాయి. అదే
సాత్వికం లేని రజస్సు తమస్సు అయినటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు మాట కూడా సరిగా రాదు. ఇంకా అప్పుడు ఎలాగా మనం తెలుసుకుంటాము అంటే ఇంద్రియాలు కూడా అలాగా ఆ చచ్చుబడిపోతాయి అన్నమాట, మొద్దుబడిపోతాయి. ఇట్ కెనాట్ సీ, ఇట్ కెనాట్ హియర్, ఇట్ కెనాట్ టాక్ అన్నమాట. కాబట్టి ఇంద్రియ భోగము చేత ఆవహింపబడినప్పుడు భౌతికంగా పిలువబడును. సో మాయ అనేటువంటిది ఆవహించేస్తుంది. ఏమైనను ఈ భౌతిక తెరను కృష్ణ చైతన్యముతో వెంటనే తొలగించవచ్చును. చూడండి, తెర అంటున్నాడు, కర్టన్. ఈ కర్టన్ ఎలా తీసుకోవచ్చు? గురు ద్వారా మనము ఆ కర్టన్ తొలగించినప్పుడు కృష్ణుణ్ణి మనము దర్శించవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఏమైనను ఈ భౌతిక తెరను కృష్ణ చైతన్యముతో వెంటనే తొలగించవచ్చును. అట్లు కృష్ణ చైతన్యముతో అర్పించబడినటువంటి వస్తువును, అట్లు అర్పించబడిన దానిని గ్రహించువాడును, గ్రహించు విధానమును, అర్పించువాడును దాని ఫలితాలన్నీ కూడా బ్రహ్మము లేక పరతత్వమే అనబడును. దిస్ ఇస్ ది ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ పోయం. అంటే అన్ని వస్తువుల దగ్గర నుంచి హోమం చేసేవాడు, హోమంలో వాడినటువంటి ద్రవ్యము, హోమంలో వాడేటువంటి పనిముట్లు, శృవ అనేటువంటి గరిటెలు, తర్వాత అందులో మంత్రాలు, అందులో ఉన్నటువంటి ద్రవ్యాలు, అందులో ఫలితం అన్నీ కూడా బ్రహ్మానికి అర్పిస్తున్నాము అనేటువంటిది గ్రహించాలి. సో ఇక్కడ ఓన్లీ యజ్ఞం చేస్తున్నప్పుడేనే కాదు, మనము ఈవెన్ జపం చేస్తున్నప్పుడు కూడా అది ఒక యజ్ఞము. మనం జపం ఎలా చేస్తాము అంటే మాల తిప్పేస్తూనే ఉంటాము. అంటే ఎప్పుడైపోతుంది అప్ప ఈ 16 మాల రౌండ్లు, 108 అయిపోయిందా, 1 2 3 4 అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. తర్వాత మొబైల్ తీసుకుందాము, తిప్పుతూ ఉందాం, మొబైల్లో ఏమొస్తుందో అది చూస్తూ. అంటే మాయ అనేటువంటిది మనని భగవంతుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. సో మనము దృఢమైన ఒక నిర్ణయము ద్వారా దాన్ని పక్కన పెట్టాలి. లేదు, నేను నిదానంగా భగవంతుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి 16 వర్డ్స్ని మనం గట్టిగా పలుకుతూ ఒక మాల తిప్పాలి. అంటే మనకి ఎందుకు రష్? వై వీఆర్ రషింగ్? బికాస్ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ బెటర్ దాన్ దిస్ అనేది. కానీ దెర్ ఈస్ నథింగ్ బెటర్ దాన్ దిస్ మంత్రం అని ఎప్పుడైతే మనకి స్ఫురిస్తుందో అప్పుడు మనలో పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య భావనం. సరే, మనకు 2 మాలలే అవుతాయి, చాలా టైం పడుతుంది, పర్లేదు. అట్లీస్ట్ 2 మాలలు మీరు కంప్లీట్గా ఫోకస్ చేశారు కదా, అది భగవంతుడు హ్యాపీ. ఎందుకంటే మీరు ఈ హరే కృష్ణ మంత్రం మనం పలుకుతున్నప్పుడు భగవంతుడు మన ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. నువ్వు హరే కృష్ణ అన్నావు కదా, వచ్చేస్తాడు. మరి వచ్చినప్పుడు హరే కృష్ణ మొత్తం చెప్తున్నప్పుడు వింటూ ఉంటాడు. కానీ మన మనస్సు అక్కడ లేదనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా నన్ను పిలిచాడు కానీ నా మీద అసలు పలకడం లేదని భగవంతుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.